హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ప్రధానమైన వార్తలు గమనించినట్లయితే మొన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి వడగండ్ల వర్షానికి తీవ్రమైన పంట నష్టమే జరిగింది. మహబూబ్ నగర్ మండలంలో పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా తీవ్రమైన వరి పంట నష్టం వాటిల్లింది. రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే నిన్న కూడా మాజీ మంత్రి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ పంట నష్టం జరిగిన గ్రామాల్లో పర్యటించి వాళ్ళకు బాధితులను ఓదార్చే ప్రయత్నమే చేశారు. అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం ఇద్దరు పోటాపోటీగా కూడా ఇక్కడ గ్రామాలు పర్యటించిన నేపథ్యంలో మరొక వార్త గమనించినట్లయితే ఐపీఎల్ సీజన్ కూడా మొదలైంది. ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా హైదరాబాదు భారీ విజయమే చేకూర్చింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అత్యధిక స్కోర్ కూడా హైదరాబాదు గత సంవత్సరం ఏదైతే కొనసాగించిందో అదే కొనసాగింపుగా కూడా నిన్న భారీ స్కోరు నెలకొల్పిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఐపీఎల్ లో కూడా అదే జోరు కొనసాగిస్తుందని చెప్పవచ్చు. కానీ ఈ ఐపీఎల్ ద్వారా యువకులు ఎవరైతే ఉన్నారో బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. ఈ బెట్టింగ్లకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ఐపీఎల్ సీజన్ మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ అయితే ముఖ్యంగా ఈ రోజు మహబూబ్ నగర్ ఎడిషన్ లో వచ్చిన ప్రధాన వార్తలు కూడా మనం గమనిద్దాం. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక మనం చూసినట్లయితే రైతు నెత్తిన వడగండ్లు అంటూ కూడా ప్రధానంగా ఇక్కడ మనం చూడవచ్చు. 1980 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు 13 గ్రామాల్లో వరికి తీవ్ర నష్టం అంటూ కూడా చూడవచ్చు. అయితే మూలిగే నగపై తాటిపండు పడ్డట్లు చందంగా తయారైంది పాలమూరు రైతుల పరిస్థితి. యాసంగిలో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి సరిపోక ఇప్పటికీ తీవ్రంగా నష్టపోయిన రైతులు అకాల వర్షాలకి వడగండ్లు నిండా ముంచాయి. కొన్ని చోట్ల చేతికి వచ్చిన పంట పూర్తిగా దెబ్బతింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షంతో వడగండ్లు పడ్డాయి. శని ఆదివారాల్లో కురిసిన వడగండ్ల వర్షానికి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక నష్టం వాటిల్లింది. వనపర్తి నారాయణపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు మాత్రమే పడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 1490 మంది రైతులకు చెందిన 1980 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 13 గ్రామాల్లో రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. మహబూబ్ నగర్ రూరల్ మండలంలోనే 1185 మంది రైతులకు 1520 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు కూడా మూసాపేట మండలం 422, హన్వాడ మండలం 10, అడ్డాకుల 15 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు కూడా ఇందులో రామచంద్రపురానికి చెందిన కౌలు రైతు జ్యోతి 10 ఎకరాల వరి సాగు చేస్తే మొత్తం దెబ్బతిన్నట్లు కూడా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ కు నివేదిక ఇచ్చారు. ఇక హన్వాడ మండలంలోని 6 ఎకరాల్లో, మహబూబ్ నగర్ మండలంలోని 7 ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు కూడా ప్రధానంగా నివేదికలు అందించిన నేపథ్యంలో దొడ్డు బియ్యం ఎక్కడుంచాలంటూ కూడా ఇక్కడ ప్రధానంగా మరొక వార్త మనం చూడవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత కార్డుదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో రేషన్ కార్డుదారులు స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో రేషన్ దుకాణాలతో పాటు స్టాకు పాయింట్లలో ఉన్న దొడ్డు బియ్యం నిల్వలపై అధికారులు, డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా తీసుకోవడానికి వీలుగా అమల్లోకి తీసుకొచ్చిన పోర్టబిలిటీ నిర్ణయంతో డీలర్లు తమ కోటాకు మించి బియ్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఎక్కడైనా పట్టుబడిన బియ్యం సైతం పలు దుకాణాల్లో అధికారులు నిల్వ ఉంచారు. ఇప్పటికీ వాపసు తీసుకోకుండానే సన్న బియ్యం పంపిణీ నిర్ణయించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2022 రేషన్ దుకాణాలు 9,20,784 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 8,55,332 ఆహార భద్రత కార్డులు ఉండగా 543 అన్నపూర్ణ, 64,919 అత్యోదయ కార్డులు ఉన్నాయి. ఆహార భద్రత అధిక కార్డుల ద్వారా ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. అన్నపూర్ణ కార్డుల 10 కిలోలు, అత్యోదయ కార్డులకు 30 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు కూడా ప్రధానంగా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఆధునికత ఉట్టిపడేలా రైల్వే స్టేషన్ అంటూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ ఉండే తరహా మహబూబ్ నగర్ లో రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నట్లు సికింద్రాబాద్ మధ్య డబుల్ లైన్ పనులు పూర్తయి వినియోగిస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్ కు పూర్తి ఆధునీకరిస్తూ ప్రస్తుతం ఉన్న నిజాం కాలం నాటి పాత భవనాన్ని తొలగించి కొత్తదిగా నిర్మిస్తున్నారంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. తగ్గుతున్న మామిడి దిగుబడి ఈ అకాల వర్షంతో కూడా భారీ స్థాయిలో కూడా నష్టం చేకూర్చిన నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మామిడి దిగుబడి కూడా తగ్గుతున్నట్లు కూడా కొల్లాపూర్ కు సంబంధించిన వార్త ఇక్కడ మనం గమనించవచ్చు. ముఖ్యంగా మొండికేస్తున్న క్షయవ్యాధి అంటూ కూడా ఇక్కడ మరొక వార్త గమనించవచ్చు.
కాంగ్రెస్ కు సంబంధించిన ఏదైతే సిడబ్ల్యూసి ఆ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్ర రెడ్డి నిన్న ప్రత్యేకంగా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యకర్తల సమావేశం అనంతరం కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భము ఇక్కడ ఏప్రిల్ 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటూ కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏప్రిల్ 2 నుంచి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పేరుతో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపడుతున్నట్లు సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ర రెడ్డి వెల్లడించారు. ఆదివారం డిసిసి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీజీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నికై 100 ఏళ్లు పూర్తయిందని, రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై అవమానకర వ్యాఖ్యలు చేశారని, రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేశారు. అయినా పదవి వీడలేదన్నారు. గాంధీజీ అంబేద్కర్ సిద్ధాంతాలు, రాజ్యాంగ విలువలను కాపాడాలనే లక్ష్యంతో అభియాన్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంపై 28వ తేదీలోగా మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించామన్నారు. పాదయాత్రలో భాగంగా ఏడాది పాటు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కుత్వారు, అభియాన్ రాష్ట్ర సమన్వయకర్త సతీష్, మార్కెట్ చైర్పర్సన్ అనిత, నాయకులు ఆనంద్ కుమార్, మిథున్ రెడ్డి, సురేందర్ రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా వార్త మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న భారీ స్థాయిలో కూడా ఇక్కడ వడగండ్ల వర్షంతో దాదాపుగా పంట నష్టం చేకూర్చిన వాళ్ళు కూడా మాజీ మంత్రి 40,000 డిమాండ్ చేశాడు. తక్షణ సాయంగా కూడా 10,000 అందించాలంటూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో కాల్వ ఇలా నీరు చేరేదేలంటూ కూడా ఇక్కడ మరొక వార్త గమనించవచ్చు. ఎకరాకు 40,000 పరిహారం చెల్లించాలంటూ కూడా వడగండ్ల వాన పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 చొప్పున పరిహారం ఇవ్వాలని, తక్షణ సాయంగా 10,000 మంజూరు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ గ్రామ మండలంలోని బుకలంపల్లి, రామచంద్రపురం, తెలుగుగూడెం, జమిసాపూర్ లో పర్యటించారు. కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రైతు జ్యోతి బోరున విలపించగా మాజీ మంత్రి ఆమెను ఓదార్చి ఆర్థిక సాయం అందించారు. రైతు భరోసా రాలేదని, రుణమాఫీ చేయలేదని, కాంగ్రెస్ రైతులను పూర్తిగా మోసం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతుల పక్షాన నిలబడి పోరాడతామని గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, నాయకులు దేవేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాసులు, రాజగోపాల్ యాదవ్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారట్టు కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. రైతులను ఆదుకోవాలి, భాజపా అకాల వర్షం నష్టపోయిన రైతులకు ఆదుకోవాలి. భాజపా జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం రాత్రి కురిసిన అకాల వర్షాలతో నష్టపోయిన బొక్కలంపల్లి, రామచంద్రపురం, ధర్మాపురం గ్రామాల్లోని రైతులను ఆదివారం పరిశీలించారు. నాయకులు రాజేశ్వర్ రెడ్డి, గంగన్న, శ్రీనివాస్ రెడ్డి, సతీష్, రాజు గౌడ్, జామ్ శ్రీను పాల్గొన్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా మరొక వార్త గమనించవచ్చు. ముఖ్యంగా ఏదైతే నిన్న ఇక్కడ మండల కేంద్రంలోని మహబూబ్ నగర్ మండలంలోని అన్ని పార్టీలు కూడా ఈ గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి వాళ్ళకు తక్షణం ఆర్థిక సాయం చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు. కొంతమంది ఆర్థిక సాయం చేశారంటూ కూడా ప్రధానంగా ఈనాడు దినపత్రికల్లో మెయిన్ హెడ్డింగ్స్ ఇవే వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సాక్షి దినపత్రికలను మనం గమనించినట్లయితే చివరికి కన్నీరే అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. సాగునీరు లేక ఎండుతున్న ప్రధాన పంటలు అంటూ చూడొచ్చు. యాసంగిలో ఎన్నో ఆశలతో వివిధ రకాల పంటలు సాగు చేసిన రైతులు కన్నీరే మిగులుతుంది. సాగునీరు అందక పంటలు ఎండుముఖం పట్టడంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 36,000 ఎకరాల్లో వరి ఎండిపోగా వారం 10 రోజుల్లో భారీ స్థాయిలో ఎండిపోయే పరిస్థితి ఉంది. పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, కంది తదితరుల పంటలు సైతం అక్కరకు రాకుండా పోయినట్లు తెలుస్తుంది. వేసవికాలం సీజన్ మొదట్లోనే ఎండలు తీవ్ర రూపం దాల్చడం, భూగర్భ జలమట్టం అధపాతాళానికి పడిపోవడం ఈ దుస్థితికి కారణం కాగా రైతాంగం దిక్కుతోచని స్థితిలో కొట్టుముట్టాడుతున్నట్టు కూడా ప్రధానంగా సాక్షి దినపత్రికలో మనం గమనించవచ్చు. అదే విధంగా వచ్చే నెల 2 నుంచి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర అంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర కూడా మనం గమనించవచ్చు. గ్రామాల్లో శ్రీరామ ఉత్సవాలు నిర్వహించాలంటూ కూడా విశ్వ హిందూ పరిషత్ కూడా నిన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని చెప్పుడు గ్రామాన శ్రీరామ ఉత్సవాలు నిర్వహించాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు భోజనపల్లి నరసింహమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శ్రీ గణేష్ భవనంలో ఆదివారం జిల్లా విహెచ్పి సమావేశం ఆయన మాట్లాడుతూ వచ్చే ఉగాది నుంచి హనుమాన్ జయంతి వరకు ఈ ఏడాది ప్రత్యేకంగా విహెచ్పి ఆధ్వర్యంలో కూడా రామోత్సవం కార్యక్రమాలు నిర్వహించాలంటూ కూడా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించాలంటూ కూడా భారీ ఎత్తున
దిశ నిర్దేశం కూడా చేశారని చెప్పవచ్చు. ఇది ఈనాడు సాక్షి దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు.